భారత రాష్ట్ర సమితి 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చౌక్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. వాహనదారులకు స్వీట్లను పంపిణీ చేశారు. కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేసుకున్నామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ప్రముఖ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో భాగంగా ఈరోజు వేములవాడ పట్టణ శాఖ మాజీ తాజా ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, పార్టీ యూత్ విభాగం అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు పాల్గొని మరి పార్టీ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రజతోత్సవ వేడుకలో భాగంగా మరి శుభాకాంక్షలు ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి బీఆర్ఎస్ పార్టీ అంటేనే మన పార్టీ, మన ఇంటి పార్టీ. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదంతో ప్రతి ఒక్కరు కూడా నినదిస్తున్నారు. ఈరోజు అంటే 2001 ఏప్రిల్ 27న కొద్దిమంది సమక్షంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రారంభించినటువంటి పార్టీ ఎన్నో ఉద్యమాలు, దాదాపు 14 సంవత్సరాల పోరాటంతో తీసుకొచ్చినటువంటి తెలంగాణలో మరి నీళ్లు, నిధులు, నియామకాలతోటి ఈ ప్రాంతం సస్యశ్యామలని చెప్పేసి ఏదైతే కంకణబద్ధులై ఉన్నారో ఆ నియామకాలకు సార్థకత కల్పించే విధంగా ఈరోజు మరి ఉద్యమ నాయకుడే, ఒక పరిపాలన దక్షకుడై ఆ రోజు ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకి సంక్షేమం, గడప గడపకి అభివృద్ధి అందించిన నేత ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు. ఈరోజు మరి ఒక రాక్షస పాలన ఈరోజు 2.5 ఏళ్ల పాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చూస్తా అంటే ప్రతి ఒక్కటి అటకెట్టే విధంగా ఈరోజు రైతులు కావచ్చు, ఈరోజు మహిళలు కావచ్చు, ఈరోజు ప్రతి ప్రజానికం కూడా బాధపడతా ఉంది. ఈరోజు వాళ్ళు ఇచ్చిన 100 రోజులు ఇచ్చిన హామీలు ఏమైనాయి? 100 రోజులు కాదు, 1000 రోజులు గడిచినాయి. మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా కనబడడం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో భాగంగా ఈరోజు వేములవాడ నీళ్లపై, నియామకాలపై నాడు కేసీఆర్ గారు మరి 2001లో తన డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2001 ఏప్రిల్ 27 నాడు నాటి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి మరి 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి మరి యొక్క తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో నిదానం మరి అందుకొని ఈ గులాబీ జెండాను ఏర్పాటు చేసి ఒక్కడిగా బయలుదేరి ఆనాడు సమైక్య పాలన వివక్షపై పోరాడి మరి స్వరాష్ట్రాన్ని సాధించడం జరిగింది. అదేవిధంగా మరి తెలంగాణ 2014లో తెలంగాణ రావడానికి మరి 33 పార్టీలను ఒప్పించి ఢిల్లీపై పోరాటం చేసి మరి కేసీఆర్ గారు ఈ టీఆర్ఎస్ పార్టీ ద్వారా ఆనాడు పోరాటం చేసి తెలంగాణ సాధించడం జరిగింది. మరి 2014 తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు మరి ఏదైతే 60 ఏళ్ళ అరిగోసను తీర్చడానికి ఈ గులాబీ జెండే మరి రైతాంగానికి 24 గంటల కరెంటు కానీ, నీళ్లు కానీ, మరి రైతు బంధు కానీ, ఒక రైతు చనిపోతే 5 లక్షల రైతు బీమా కానీ, మరి పేదింటి బిడ్డలకు కళ్యాణ లక్ష్మి కానీ, అదేవిధంగా ఇంటింటికి మరి ఆనాడు కరువుతో అల్లాడిన తెలంగాణకు మరి ఆడబిడ్డల పాదాల దగ్గరికి ఇంటింటికి నల్ల తీసుకొచ్చి